కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటు అన్నారం సుందిల్లా బ్యారేజ్లలో సీపేజీ కారణాలను అధ్యయనం చేసి తీసుకోవాల్సిన చర్యలను సిఫార్సు చేసేందుకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీని నియమించింది. కేంద్ర జల సంఘం మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ సారథ్యంలోని ఈ కమిటీలో మరో 5 సభ్యులుగా ఉంటారు. మేడిగడ్డ బ్యారేజ్ 7వ బ్లాక్ కుంగి పియర్స్ దెబ్బతిన్న తర్వాత అనిల్ జైన్ నాయకత్వంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ బృందం పర్యటించింది. బ్యారేజీని పరిశీలించడంతో పాటు నీటిపారుదల శాఖ అధికారులతో చర్చించి నివేదిక ఇచ్చింది. బ్యారేజీకి సంబంధించిన పలు వివరాలను కోరింది. డిజైన్, నాణ్యత, నిర్వహణ ఇలా పలు అంశాల లోపాలను ఎత్తి చూపింది. బ్యారేజ్లో నీటిని తొలగించి వైఫల్యానికి కారణాలను తెలుసుకునేందుకు పలు సూచనలు చేసింది. మరో 3 సభ్యుల బృందం అన్నారం బ్యారేజీలో సీపేజీని పరిశీలించింది. మేడిగడ్డ కుంగుబాటుపై కాంగ్రెస్ ప్రభుత్వం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ దర్యాప్తు చేయించింది. బ్యారేజీల పటిష్టతను నిర్ధారించడంతో పాటు ఏమేం చర్యలు తీసుకోవాలనే విషయంలో సిఫార్సులు చేసేందుకు నిపుణుల కమిటీని పంపాలని ఫిబ్రవరి 13న నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా కేంద్ర జల సంఘం చైర్మన్ కు ఎన్డీఎస్ఏ చైర్మన్ కు లేఖ రాశారు. దీనిపై గత కొన్ని రోజులుగా కసరత్తు చేసిన కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ చంద్రశేఖర్ అయ్యర్ ను చైర్మన్ గా, డిజైన్స్, హైడ్రాలజీ తదితర రంగాలకు చెందిన 5 నిపుణులను సభ్యులుగా నియమించింది. చంద్రశేఖర్ అయ్యర్ గోదావరి బోర్డు చైర్మన్ గా, కృష్ణానది యాజమాన్య బోర్డు ఇన్ఛార్జ్ చైర్మన్ గా, పోలవరం ప్రాజెక్ట్ సీఈఓగా కూడా పనిచేశారు.